ఇప్పుడు సైలెంట్గా ఉన్నావు, మైక్ ఇస్తే వైలెంట్గా అయిపోతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం చెప్పాలక్క, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి కొత్త. నా ఫస్ట్ మూవీకే నాకు చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చారు ఈ మూవీ ద్వారా. స్టార్టింగ్ అయినప్పటి నుంచి సార్ ఉంటారు, ప్రతిరోజు వస్తారు సెట్స్కి. అండ్ ఈ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ గురించి కానీ క్రూ మొత్తం గురించి కానీ కేర్ఫుల్నెస్ తీసుకునేది ఇంతకు మించి నేను ఎవరిని చూడలేదు. హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ మూవీ. ఫస్ట్ టైం ప్రదీప్ రావత్ గారు ఆయన కామెడీతో అందరినీ చంపైపోతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ పార్ట్నర్ ఆఫ్ ప్రదీప్ రావత్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఇప్పటి వరకు ఈవిని అల్లరిగా చూశారు, భయపెట్టినట్టుగా చూశారు, యాంకరింగ్ చేస్తూ చూశారు, కానీ ఈ సినిమాలో ఇంకొంచెం ప్రత్యేకంగా చూడబోతున్నారు. హియర్ శ్రీముఖి ఫర్ యూ. ఎస్, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నేను ఈ సినిమా గురించి మాట్లాడాలి, ఇంకెవరైనా గురించి మాట్లాడాలంటే ఐ షుడ్ టాక్ అబౌట్ కిషోర్ సార్ ఫస్ట్. నేను ఈ రోల్కి బాగుంటాను, సెట్ అవుతాను అనేసినని నన్ను అప్రోచ్ అయిన కిషోర్ సార్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ నేను మీరు అనుకున్నట్టు చేశానో లేదని. అండ్ ఎస్పెషలీ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అనాలి సార్, టు వర్క్ ఇన్ Shravanti Ravikishore sir's banner, and he's a darling producer, I should say, and working with Ram, Kirti, Prince, alage chaala mandi unnaru cinemalo. Ma family is Naresh garu and Pragati garu is our family. I miss Pragati garu here today. పొలాచికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేస్తూ చాలా కష్టపడ్డాం కూడా. సో రియలీ హ్యాపీ దట్ ఐ ప్లే రామ్స్ ట్విన్ సిస్టర్. సో చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ లైక్ ప్రిన్స్ సెడ్, క్రేజీ ఫీలింగ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ తిరుమల గారి గురించి చెప్పాలండి. ఆయన చూడడానికి కామ్గా ఉంటారు, కానీ ఎదుటి మనిషిలోంచి యాక్షన్ ఏ యాంగిల్లో తీసుకోవాలి, ఆయనకి ఏం కావాలన్న విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. క్లారిటీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు యాక్షన్ నేర్పించినందుకు థ్యాంక్ యూ. వెల్, మరి ఈ పాట శైలజ శైలజ అనే పాటని భాస్కర్ భట్ల గారు రచించారు. ఈ పాట లాంచ్కి వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ భాస్కర్ భట్ల గారు. You recall not long ago when you walk on the sidewalk, innocent, remember all we did was care for each other. వెల్కమ్ భాస్కర్ భట్ల గారు. పాటని ముందు ఈ త్రయం లాంచ్ చేస్తారు. అమ్మ యూత్ కొంచెం పాటను వెరైటీగా ఏమైనా లాంచ్ చేస్తారా? ఓకే, శైలజ వచ్చేసి ఇస్ అఫ్ కోర్స్ కీర్తి. అబ్బాయి ఏం పాపం చేశాడమ్మా పారిపోతుంది? లేదు లేదు, ఇట్స్ అబౌట్ హిస్ సిస్టర్ కీర్తి గురించే సాంగ్ కాబట్టి శైలజ తన క్యారెక్టర్ పేరు ఇన్ ద మూవీ. సో శైలజ సాంగ్ లాంచ్.
శైలజ. ఈ పాటలో అక్కడక్కడ మన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారి పనితనం కొంచెం కనిపిస్తోంది. ఇంకా ఆయన పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ గురించి ఈ సినిమా చూస్తే కానీ మనం మాట్లాడలేం. ఏమండి భాస్కర్ భట్ల గారు, భాస్కర్ భట్ల గారు రండి సార్. శైలజ శైలజ డోలు బాజా అంటూ బ్రహ్మాండంగా రాసేసారు. యూఎస్ భాస్కర్ భట్ల గారు. అందరికీ నమస్కారం అండి. నాకు బాగా ఇష్టమైన హీరో రామ్కి మంచి ఎనర్జీ ఉండే సాంగ్ రాయించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే బాగా పద్ధతైన నిర్మాత రవికిషోర్ గారు, ఆయన బ్యానర్లో రెండో సినిమా. అలాగే స్వతహాగా రచయితైన దర్శకుడు కిషోర్ తిరుమల నాకు మంచి మిత్రుడు. సో ఆయన డైరెక్షన్లో రాయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందాక అందరూ ఆర్టిస్టులు అంటూ ప్రొడ్యూసర్ సెట్లో ఉంటారు, సెట్లో ఉండి అందరినీ బాగా చూసుకుంటారు అన్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదైతే టెక్నీషియన్స్ని ఇంకా బాగా చూసుకుంటారు. సెట్లో లేకుండా ఆఫీసులో కూర్చొని పాటలు రాసుకున్నప్పుడు సో ప్రతి పాటకి ఆయన తనదైన సలహాలు సూచనలు ఇస్తుంటారు. సో ఈ బ్యానర్లో పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే కొన్ని బ్యానర్లు ఉంటాయి ప్రతి రచయితకి, టెక్నీషియన్కి, కొన్ని బ్యానర్లో పనిచేసే అవకాశం ఎప్పుడు వస్తుందని. సో చాలా కాలం పట్టినా చాలా మంచి అవకాశం వచ్చింది బ్యానర్లో నాకు. థ్యాంక్ యూ రవికిషోర్ గారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ గారితో కంటిన్యూగా రాసిన మంచి హిట్ సాంగ్స్ రాశాను. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. నా మీద నమ్మకంతో ఈ సినిమాకి చాలా కీలకమైన పాట, చాలా యూత్ని బాగా అట్రాక్ట్ చేసే పాట నా చేత రాయించేందుకు కిషోర్ గారు థ్యాంక్ యూ. ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుందని చాలా నమ్ముతున్నాను. 2016లో ఒక శుభారంభం పలుకుతున్న నేను శైలజలో శైలజ పాట మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ సో థ్యాంక్ యూ అండి. అంటే మీ పాటే కాదు, పాటలో రామ్ గారి స్టెప్ కూడా అదిరిపోయిందండి. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. క్రేజీ ఫీలింగ్ పాటలో ట్రంపెట్, శైలజలో క్యాచీగా ఉన్నటువంటి ఈ స్టెప్ అదరగొట్టేస్తారు రామ్ గారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ సాంగ్ మనం లాంచ్ చేసుకోవాలి. కానీ అంతకంటే ముందు డోళ్ళు బజాయించడానికి ఇందాక మా అనంత్ శ్రీరామ్ గారు నన్ను కరెక్షన్ చేయమన్నారు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ రాబోతున్నారు. సత్య మాస్టర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు పర్ఫార్మ్ ఫర్ దిస్ నంబర్.
Great.